అసలు స్వేచ్ఛ అంటే ఏంటి? మనల్ని ముందుకు నడిపించే బంధాలు కొన్నిసార్లు మనల్ని బంధిస్తున్నట్టెందుకు అనిపిస్తోంది? ఈ ప్రశ్నలకి సమాధానం దొరికే ఒక చిన్న, కానీ చాలా లోతైన కథను ఈరోజు మనం చూద్దాం. ఈ ఒక్క ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కథ మొత్తం ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది. నిజానికి మన జీవితాల్లో కూడా ఇలాంటి సందిగ్ధాలు ఎన్నోసార్లు ఎదురవుతూ ఉంటాయి కదా. సరే, ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? కథ మొదలయ్యేది ఇక్కడే, అవకాశాలతో నిండిన ఆకాశం కింద. ఒకసారి ఊహించుకోండి, గాలిపటాల పండుగ జరుగుతోంది. ఆకాశం మొత్తం రంగురంగుల గాలిపటాలతో కలకలలాడిపోతోంది. ఆ సందడిలోకి ఒక తండ్రి, కొడుకు వచ్చారు. ఆకాశంలో ఎగిరే ఆ గాలిపటాల్ని చూసి ఆ అబ్బాయికి భలే ముచ్చటేసింది. తను కూడా ఆ పండగలో పాల్గొనాలని ఒక గాలిపటం, దారం కొనివ్వమని తండ్రినడిగాడు. ఆ ఆనందం అతని కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రి వెంటనే కొనిచ్చాడు. ఇంకేముంది, ఆ అబ్బాయి గాలిపటాన్ని ఎగరేయడం మొదలుపెట్టాడు. చూస్తుండగానే అతని గాలిపటం కూడా మిగతా వాటితో పోటీపడుతూ ఆకాశంలో చాలా ఎత్తుకు చేరింది. అంతా బానే ఉంది కదా, కాని ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఇక్కడే కథలో అసలైన మలుపు వస్తోంది. అదే స్వేచ్ఛ అనే ఒక భ్రమ. గాలిపటం అంత ఎత్తున ఎగరడం చూసి ఆ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది. తండ్రి వైపు తిరిగి ఇలా అడిగాడు, నాన్నా, నాకు ఎందుకో ఈ దారం మన గాలిపటాన్ని ఇంకా పైకి వెళ్లకుండా ఆపేస్తున్నట్టుంది. మనం దాన్ని తెంచేస్తే? ఆ అబ్బాయి దృష్టిలో ఆ దారం ఒక అడ్డంకి, ఒక బంధనం. కొడుకు మాటలు విన్న తండ్రి ఒక్క క్షణం ఆలోచించాడు. బహుశా కొన్ని పాఠాలు చెప్పడం కన్నా చేసి చూపించడం మంచిదేమో. అందుకే ఆయన ఏమీ మాట్లాడకుండా చరఖా నుండి దారాన్ని కట్ చేసేశాడు. ఆ అబ్బాయి కోరుకున్న స్వేచ్ఛ వచ్చేసింది. మరి ఆ స్వేచ్ఛ ఎలాంటి పరిణామానికి దారితీసిందో చూద్దాం. పతనం నుండి ఒక పాఠం. దారం తెగిపోగానే ఒక క్షణం గాలిపటం నిజంగానే ఇంకొంచెం పైకెగిరింది. ఆ అబ్బాయి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చూశావా నాన్నా అన్నట్టు చూశాడు. కాని ఆ ఆనందం నీటిమీద రాతలాంటిది. కొద్దిసేపటికే గాలిపటం తన అదుపు కోల్పోయింది. గిరగరా తిరుగుతూ నెమ్మదిగా కిందకి రావడం మొదలుపెట్టింది. చివరికి నేలమీద పడిపోయింది. ఇది చూసి ఆ అబ్బాయికి షాక్. తను అనుకున్నది ఇది కాదుగదా. దారం తెగిపోతే గాలిపట్టం ఇంకా స్వేచ్ఛగా ఎంతో ఎత్తుకు ఎగురుతుందననుకున్నాడు. కాని ఇలా కింద పడిపోయిందేంటి? అతని ముఖంలో ఆశ్చర్యం, కొంచెం నిరాశ కూడా. అతను వెంటనే తండ్రివైపు అయోమయంగా చూస్తూ అడిగాడు, నాన్నా, ఎందుకిలా జరిగింది? దారం దాన్ని ఆపుతుందననుకున్నాను. అది పోయాక గాలిపటం స్వేచ్ఛగా ఎగరాలి కదా, మరి కిందెందుకు పడిపోయింది? ఇప్పుడు తండ్రి సమయం వచ్చింది, కొడుకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పటానికి. అసలా కనిపించని మద్దతు ఏంటో ఆయన ఎలా వివరించాడో చూద్దాం. చూసారా, ఇక్కడ విషయం ఒకటే, ఆ దారం. కాని దానిమీద రెండు వేర్వేరు అభిప్రాయాలు. కొడుకు ఏమనుకున్నాడు? అది గాలిపటాన్ని వెనక్కి లాగే ఒక అడ్డంకి అని. కాని తండ్రికి తెలుసు, అది అడ్డంకి కాదు, స్థిరత్వాన్నిచ్చే ఒక ఆధారమని. ఒక్కొక్కసారి మనం చూసే కోణమే అన్నిట్నీ మార్చేస్తుంది కదా. అప్పుడు తండ్రి ఇలా వివరించాడు, ఆ దారం గాలిపటాన్ని వెనక్కి లాగట్లేదు నాన్నా, అది దానికి సహాయం చేస్తోంది. గాలికి ఎదురుగా నిలబడి ఇంకా ఎత్తుకెగరడానికి కావలసిన ఆధారాన్నిస్తోంది. ఆ ఆధారం లేకపోవడం వల్లే అది కింద పడిపోయింది. ఇప్పుడు ఈ కథని మన జీవితాలతో పోల్చి చూద్దాం. ఇందులో గాలిపటమంటే మన లక్ష్యాలు, మన ఆశయాలు. గాలి అంటే జీవితంలో మనకు ఎదురయ్యే అవకాశాలు, సవాళ్లు. మరి ఆ దారం, అదే మన కుటుంబం, మన స్నేహితులు, మన విలువలు, మనల్ని నిలబెట్టే మన మూలాలు. సరే, మరి మన జీవితంలో ఆ దారం ఏది? మనల్ని నిలబెడుతున్న ఆ ముఖ్యమైన బంధాలేంటి? చూడండి, జీవితంలో ఎదుగుతున్నప్పుడు కొన్నిసార్లు మనక్కూడా ఆ అబ్బాయిలాగే అనిపిస్తుంది. మన కుటుంబం, మన ఇల్లు, మన బాధ్యతలు ఇవన్నీ మనల్ని ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగుతున్నాయేమో అనిపిస్తుంది. ఇవి లేకపోతే మనం ఇంకెంత ఎత్తుకు ఎగిరేవాళ్లమో అని అనుకుంటాం కదా. కాని మనం ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతాం. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. గాలిపటానికి బదమైన గాలులు ఎదురైనట్టు మనకు కష్టాలు ఎదురవుతాయి. అలాంటి కష్ట సమయాల్లో కింద పడిపోకుండా మనని పట్టుకుని నిలబెట్టేది ఈ బంధాలే.
కాబట్టి ఆ దారంలాగే మన బంధాలు మనల్ని బంధించడం లేదు, మనకు మద్దతిస్తున్నాయి, మనల్ని కట్టి పడేయట్లేదు, మనకు అండగా నిలుస్తున్నాయి, మనం ఇంకా ఎత్తుకెదగడానికి కావలసిన బలాన్నిస్తున్నాయి. అందుకే ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితంలో మనల్ని నిలబెడుతున్న ఆ ధారాలేవి? మన కుటుంబం, మన స్నేహితులు, మనకు దారి చూపిన గురువులు. మన జీవితంలో అలాంటి బంధాలు ఎన్నో ఉంటాయి. వాటిని గుర్తించి వాటి విలువ తెలుసుకోవడం చాలా ముఖ్యం.